వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టులో అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారినటువంటిది ఏమైనా ఉందంటే అది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అని చెప్పుకోవచ్చు. అంటే 2019లో. అయితే ఆ సందర్భంలో ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు ముందు కూడా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి శివశంకర్తో సహా పలువురికి బెయిల్ రద్దుకు సంబంధించి కూడా చేయాలని కూడా వైఎస్ సునీత పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పిటిషన్ పైన జూలై 21 నుంచి కూడా మొదలయ్యే వారంలో సుప్రీం విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ పైన కూడా 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రతివాదులకు అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసు విచారించే బెంచ్ను కూడా మారుస్తున్నామనేసి కూడా పిటిషనర్కు సుప్రీంకోర్టు అయితే ఇక్కడ తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే 2019లో మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో పులివెందుల్లో తన నివాసంలో ఆయన దారుణంగా హత్య చేశారు. కాబట్టి ప్రారంభంలో ఇదంతా కూడా హత్యనే కాదని గుండెపోటు అనేసి కూడా ఒక ప్రచారం జరిగినప్పటికి కూడా పోస్ట్ మార్టం నివేదికలో శరీరం పైన గొడ్డలతో చేసినటువంటి 7 గాయాలు ఉన్నట్టుగా కూడా తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కూడా ప్రారంభించారు. ఇక్కడ కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు కూడా సాక్షులను కూడా నాటి పోలీసు అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇందులో ఇప్పటివరకు కూడా అసలు చేయించిన వారెవరు, దీని వెనకున్నటువంటి సూత్రధారులు ఎవరనేది కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా బయట రాలేదు. అనేకమైనటువంటి ఊహాగానాలు, ఈ కేసుకు సంబంధించి రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, కొంతమంది పొలిటికల్ కావచ్చు న్యూస్ అనలిస్టులు కూడా దీనికి సంబంధించి రకరకాలైనటువంటి వాదనలు వినిపించారు. కానీ దీంట్లో అసలు నిందితులు ఎవరు అనేది కూడా ఇప్పటివరకు కూడా దీని వెనకున్నటువంటి నిందితులు ఎవరు అనేది కూడా ఇప్పటివరకు కూడా అటు పోలీసు అధికారులు కావచ్చు లేదా సిబిఐ అధికారులు ఎవరు కూడా ఇక్కడ తేల్చలేకపోయారు. ఇప్పుడు ఈ బెంచ్ అంటే సుప్రీంకోర్టును కూడా బెంచ్ మారుస్తున్నట్టుగా కూడా ప్రకటించడం, ఈ కేసులో మరింత కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయా లేదా ఈ కేసు ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.